అందరికీ నమస్కారం. జై గురుదేవ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈరోజు మనం మాట్లాడుకుంది. ఎందుకంటే పుట్టిన ప్రతి మానవుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈర్ష, స్వార్థం, అసూయ అనేది మానవుల్లో ఏర్పడితే తన జాతకం ఏ విధంగా కుంటుపడుతుందో తెలియజేస్తాను. ముఖ్యంగా మనము జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే సహజ రాశి చక్రంలో అంటే మేషరాశి నుండి మీనరాశి వరకు ఏర్పడిన కాలచక్రంలో మేషం అంటే నేను అంటే నా రాశి మేషరాశి. ఎగ్జాంపుల్ గా మీకు తెలియజేస్తున్నా. నాకు సప్తమం అనేది ఎదుటి రాశి అంటే ఎదుటివాడు. అంటే ఇక్కడ సప్తమ రాశి ఏమవుతుంది? తులారాశి అవుతుంది. ఈ 7వ రాశిలో తులారాశిలో న్యాయ నిర్ణేత ఉంటుంది. న్యాయ నిర్ణేత ఎవరంటే శని భగవానుడు. ఈ శని భగవానుడు ఏంటి? కర్మలకు అధిపతి. ఎవరైతే జీవితంలో కష్టపడి ఉన్నత స్థితికి వెళ్తారో వాళ్ళు తులారాశి అంటే శని ఉచ్చ స్థితిలో ఉంటేనే వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించండి, ఎవరైతే మనం మన జీవితంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన వ్యక్తుల కోసం ఎక్కువగా వాళ్ళని విమర్శించడం, వాళ్ళని దూషించడం, వాళ్ళతో పదవించుకోవడం, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, వాళ్ళ గురించి స్ప్రెడ్ చేస్తామో ఈ ఉచ్చ స్థితి పొందిన ప్యాటర్న్ మేషరాశిలోనే నీచస్థితి పొందుతాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఇతరుల యొక్క గురించి మాట్లాడుతూ వాళ్ళని ద్వేషిస్తావో అదే ప్యాటర్న్ నీ జాతకంలో నీచ స్థితిలోకి వస్తాడు. అంటే మేషరాశిలోనే నీచ స్థితి పొందుతాడు. శని నీచ స్థితి పొందాడనుకోండి, ఆ వృత్తిలో అభివృద్ధి ఉండదు, ఇంట్లో అభివృద్ధి ఉండదు, సంతానపరంగా యోగం ఉండదు, అలాగే సమాజంలో గౌరవం ఉండదు, నిత్యం అప్పులు. ఎలా ఉంటుందంటే బాగా అనుభవించలేని కర్మలన్నీ అనుభవిస్తారు. అదే మేషరాశి అధిపతి అయిన కుజుడు ఎదుటివాడిని చూసి అంటే నేను నా సప్తమాన్ని చూసి వాడి అభివృద్ధిని మనం ఆకర్షించాలి. అంటే వాడికిలాగే ఇల్లు కట్టాలి, వాడికిలాగే మనం కారు కొనాలి, వాడికిలాగే మంచి లగ్జరీ ఐటమ్స్ మనం కొనాలని ఆశపడుతూ వాడికిలాగే కష్టపడటం మొదలు పెట్టామనుకోండి, అంటే వాడి ఎదుగుదలకి మన ఎదుగుదలగా ఊహించుకుని ఒక కష్టపడ్డ మనం మొదలు పెడితే ఈ మేషానికి అధిపతి అయిన కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అంటే నాలో అంటే నేను మేషం అంటే నేను ఎప్పుడైతే ఎదుటివాడిని చూసి వాడికిలాగే ఎదగాలనే తపన నాలో పెంచుకుంటానో నేను ఎక్కడ వచ్చుకుంటాను? మకరంలో వచ్చుకుంటాను. ఈ మకరానికి అధిపతి ఎవరంటే శని భగవానుడు. ఇక్కడ గమనించుకోండి, చాలా లాజిక్. అంటే ప్రతి ఒక్కరి జాతకంలోనూ ఇదే ఉంటుంది. అలాగే ఈ 11వ భావానికి అధిపతి కూడా శని భగవానుడే. అంటే సహజ రాశి చక్రంలో మేషం నుంచి 10వ భావం మకరం, 11వ భావం కుంభం. ఈ 11వ భావం లేని జీవితంలో ఏది జరగదు. 11వ భావం అంటే ఒక ఇల్లు కట్టాలన్నా 11వ భావంగా ఉండాలి, ఒక కారు కొన్నా 11వ భావం, ఒక మంచి పని చేయాలన్నా 11వ భావం, ఒక చెడు పని చేయాలన్నా 11వ భావం. ఈ 11వ భావం అనే సపోర్ట్ లేకపోతే జీవితంలో ఏది సాధించడం. దీన్నే అందుకే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ రాసి అంటాం. అంటే మనం జీవితంలో కష్టపడి ఎదగాలనే కోరికతో తపనతో ఉంటే ఖచ్చితంగా శని మిమ్మల్ని టాప్ పొజిషన్ తీసుకెళ్తాడు. అదే ఈర్షా, స్వార్థం, అసూయ అనేది మీలో పెంచుకున్నారనుకోండి, అకాల పాతాలను తొక్కేస్తాడు. గుర్తుంచుకోండి, కష్టపడ్డం అలవాటు చేసుకుంటే జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఈర్షా, స్వార్థం, అసూయ అనేది మీలో పెంచుకుంటే మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ శని భగవానుడు చెప్పే విధాన్ని జాతకానికి అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచే ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఈర్షా, స్వార్థం, అసూయ పక్కన పెడతారో వాళ్ళ జీవితంలో వెళ్ళడం ఖాయం. ఖచ్చితంగా ఈ వీడియో చివరిదాకా ఎవరైతే చూస్తారో వాళ్ళలో అనేది మార్పు అనేది మొదలైతే మీ జీవితంలో అభివృద్ధి రావడం ఖాయం. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి.